ఒక తుపాకీ దెబ్బతిన్న మనిషి అన్ని సినిమాల్లోనూ అన్ని సందర్భాలను ఒకేలాగా పడిపోడు. ఒక్కొక్కసారి ఒక్కోలాగా పడిపోతారు. కొంతమంది దెబ్బతిన్న వెంటనే పడిపోతారు, కొంతమంది స్లో మోషన్లో పడిపోతారు. ఎందుకలా? అట్లా పడిపోవటం వల్ల తేడా ఏమొస్తుంది? మీరు గమనిస్తే వెంటనే పడిపోయిన దానికంటే కూడా అట్లా స్లో మోషన్లో పడిపోయినప్పుడు ప్రేక్షకుల్లో కలిగే అనుభూతి డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి స్లో మోషన్లో పడిపోవటం వల్ల ఇటువంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది అన్న విషయం ఎవరు కనిపెట్టారు మొట్టమొదటి సినిమాలో? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఇది కనిపెట్టిన వ్యక్తి సర్ ఐజెన్స్టైన్. ఈ టెక్నిక్ని మొట్టమొదట వాడిన సినిమా బ్యాటిల్ షిప్ పొటెంకిన్ 1925లో. ఈ సినిమాతో పుట్టిందే మోంటాజ్ థియరీ. ఈ సినిమాని కానీ, ఈయన గురించి కానీ, ఈ మోంటాజ్ థియరీ గురించి కానీ చదువుకోకుండా ఎవరు ఫిలిం స్టడీస్ లేదా ఫిలిం మేకింగ్ని చదువుకోలేరు. నేను ఫిలిం మేకింగ్ పూణేలో నేర్చుకున్నప్పుడు, అట్లాగే యూసీ బర్క్లీలో డాక్యుమెంటరీ ఫిలిం నేర్చుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా మాకు దీన్ని ఒక లెసన్గా చెప్పారంటే ఈ సినిమాని చూపించి దీన్ని అర్థం చేయించడం అనేది ప్రాథమికమైన పాఠాల్లో కంపల్సరీగా ఉంటుంది. 2 చోట్ల కూడా నేను చూశాను, అర్థం చేసుకున్నాను. ఎప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ సినిమాని భారత ప్రభుత్వం నిషేధించింది. ఆశ్చర్యం వేస్తుంది కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఫిలిం స్కూల్లోనూ తప్పనిసరిగా చూపించి నేర్పించే ఒక సినిమా భారత ప్రభుత్వానికి నచ్చటం లేదు.